తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలో మత్స్యకార గ్రామాల్లో మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ సివి శేషారెడ్డి ఆదివారం సీనియర్ టీడీపీ నాయకులు కావాలరెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. మత్స్యకార పెద్ద కాపు, చిన్న కాపు, నడిం కాపు ఇతర పెద్దలను ఆప్యాయంగా పలకరించారు. తాను శాసనసభ్యునిగా మత్స్యకార గ్రామాల్లో చేసిన అభివృద్ధి వివరించి మత్స్యకారుల సంపూర్ణ సహకారం మరువలేనిదని ఆయన తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని ఆ ప్రజాస్వామిక విధానాలను విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి రావడం ద్వారా నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో కొత్తపట్టపాలెం పెద్దకాపు, పామంజి సిద్దయ్య, రమణయ్య, కొండూరు సుబ్రహ్మణ్యం, పామంజి లక్ష్మయ్య, భక్తాని రామాంజనేయులు, పామంజి దొరబాబు, భక్తాని వెంకటరమణయ్య, స్థానికులు, మహిళలు పాల్గొన్నారు. పనిచేశారు. ఒకసారి ప్రభుత్వ విప్పుగా పనిచేశారు సివి శేషారెడ్డి గారు. ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిపే ధ్యేయంగా మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుతూ తను సొంతంగా ఇక్కడ పాళ్యాలలో వారికి ఉన్నటువంటి అనుబంధం, వారికి ఉన్నటువంటి సంబంధాలు, మనుషులతో ఉన్నటువంటి ఇంటరాక్షన్ వల్ల ప్రతి ఒక్కరిని కలుసుకొని చంద్రమోహన్ రెడ్డి గారికి తను మద్దతు తెలియజేసే దానికోసం అందరినీ కూడా కలుసుకోవడానికి వచ్చారు. ఇక్కడ లోకల్ గా సముద్రం ధరణ ఉన్నటువంటి మా పాళాలన్నిటినీ కూడా కాల యువతలకు తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా చాలా పాళాలకి స్థలాలు ఇప్పించడం కానీ, రోడ్లు ఇచ్చడం కానీ అన్ని చేశారు. పాతపాళానికి బ్రిడ్జి అనేది ఏర్పరిచింది కూడా శేషన్న గారే. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన సుపరిచితం. అంటే మత్స్యకార సోదరులు మిగతా అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్నటువంటి నాకు సోదరులైన వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వీళ్ళని ఎన్ని బాధలు పెడుతున్నా వీళ్ళు సహించి గమ్మునున్నారు. వీళ్ళకి ఈ రోజు తరుణం వచ్చింది, ఎలక్షన్ దగ్గరకు వచ్చింది. చంద్రమోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ కాపాడుతారనేటువంటి అభిప్రాయంలో పూర్తిగా అందరూ వచ్చేస్తున్నారనమాట. దానివల్ల చంద్రమోహన్ రెడ్డిని గెలిపించుకోవాలనేటువంటి కృషి గట్టిగా చేస్తున్నారు. మా కోడూరు పంచాయతీలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఏమండి, మిగతా ప్రజలందరూ కూడా చాలా గట్టిగా కృషి చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, శేషన్న గారు ఇప్పుడు చెప్పారు శ్యామ్ సుందర్ రెడ్డి ఉంటాడు. శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు చంద్రమోహన్ రెడ్డి గారు గట్టిగా కృషి చేస్తారు, శేషన్న గారు కృషి చేస్తారు. శేషన్న గారు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా పై స్థాయిలో కూడా ఆయన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అదేవిధంగా మనకు చంద్రమోహన్ అన్న గెలిచి మంత్రి అవుతాడు. మంత్రి అయిన తర్వాత మనకు అన్ని పనులు కూడా జరుగుతాయి. ప్రతి ఊరికి మన పంచాయతీలో శ్మశానాలు లేవని శ్మశానాలను కూడా ఆక్రమించేసి వాటిలోని మట్టి తోలేసి ఎక్కడో ఉప్పుగాలో కట్టనో లేకపోతే సముద్రం కాడో శ్మశానాలు చూపిస్తామని చెప్తున్నారు. దాన్నైతే నేను సహించను. నా సోదరులైనా సరే, ఇంకొకరైనా సరే పోరాడి మత్స్యకారులకైనా సరే, బీసీలు అంటే మన గౌడ్ సోదరులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఎక్కడెక్కడ వాళ్ళ పాత శ్మశానాలు ఉన్నాయో ఇంతకు మునుపు అవన్నీ కూడా ఏర్పడేటట్టు చేస్తాను. సంవత్సరం టైం లోపల ప్రతి ఒక్కరికి శ్మశానాలు ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా మా కొత్తపట్టపాలెంలో ఉన్నటువంటి కొంతమంది సోదరులు ఏంటంటే ఇళ్ల స్థలాలు లేవని అడుగుతున్నారు. ఇక్కడ స్థానిక రైతు ఇంతకు ముందు ఎవరు అడిగినా కూడా స్థలాలు అయితే ఇవ్వలేదు. ఆయనకి వీళ్ళకి మధ్యలో సంబంధాలు లేకో ఆయనకి ఇష్టపడకో ఎందుకు ఆయన ఇవ్వలేదు. ఆయనైతే ఈసారి అడిగాం, ఆయన ఇచ్చేదానికి కొంచెం సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాడు. ఆయన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ద్వారానే మత్స్యకారులు, ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా స్థలాలు ఇప్పించేదానికి పూర్తి ప్రయత్నం చేస్తూ సంవత్సరం లోపల ఆ స్థలాలు కూడా ఇప్పించి అందులో ఇల్లులు కట్టుకునేదానికి కూడా ఏర్పాటు చేస్తానని రామాలయం ముందర, శాసన ముందర నేను అందరికీ కూడా గట్టిగా మాటిస్తున్నాను. దీంట్లో అయితే సోదరీమణులకు, సోదరులకు, పెద్దలకు, పెద్ద కాపుకు, చిన్న కాపుకు అందరికి కూడా నమస్కరిస్తూ 1978 సంవత్సరం అంటే 45 సంవత్సరాల నాడు మీ పాళానికి నేను వచ్చా. మొట్టమొదటి 78 ఎన్నికల్లో వచ్చినప్పుడు ఆనాటి మీ పెద్దలందరూ కూడా ఎంతో అపూర్వంగా నాకు స్వాగతం చెప్పి నాకు ఆ ఎన్నికల్లో మీరే ప్రథములుగా ఉండి గెలిపించారు. విజయదుందుని మోగించింది మీరే. తర్వాత మన సంబంధాలు, నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. 78 మొదలుకొని 83 వరకు, 89 నుంచి 94 వరకు ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఈ మత్స్యకారులనే మా సోదరులను ఎప్పుడు మర్చిపోవాలా. ఎప్పుడూ మీతో సత్సంబంధాలతో, మంచి సంబంధాలతో మేము ఉండేవాళ్ళం.
ముఖ్యంగా సైక్లోన్ వచ్చినప్పుడు మీ పడవలన్నీ కూడా పోతే, ఈ నిరాశ్రయులై కుంగిపోతే ఆ రోజు హెలికాప్టర్లో నుంచి మీకు కావాల్సిన వస్తువులంతా సప్లై చేశాం. హెలికాప్టర్ నుంచి వేసేది బియ్యం కానీ అన్ని వస్తువులు. తర్వాత నేను ఆ రోజే సైక్లోన్ వచ్చిన మందాడే మీ గ్రామాలకు వచ్చి ఈ ఉప్పు కాలం దాటి మిమ్మల్ని అందరినీ చూసి మీ పడవలంతా మునిగిపోయి ఉన్నాయి, ఆ పడవలకంతా లెక్కలు రాయించి అన్నిటికీ కూడా తిరిగి డబ్బిచ్చేటట్టు చేశాం. ఆ రోజే ఈ బకింగ్హామ్ కెనాల్కి అవతలినటువంటి పాదాలు అందరూ కూడా యువతలకు తీసుకురావాలా అని మంచి సదుద్దేశంతో మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా అంచెలంచెలుగా బకింగ్ కెనాల్ అవతలిన అందరినీ కూడా యువతలకు తీసుకొచ్చి మీకు గృహ నిర్మాణంలో కానీ మీ గెల స్థలాలు ఇప్పించడంలో కానీ సర్వతోముఖ మీ అభివృద్ధికి మేమంతా కూడా పాటుపడ్డాం. మీరు కూడా అంతటి అత్యాయితే నా మీద కురిపించారు. మీ ప్రేమాభిమానాలతోనే మళ్ళా 89లో కూడా గెలవటం జరిగింది. ఈ విధంగా మీకు మాకు అవునామో సంబంధం ఉంది. ఆ రోజు లేరే, ఆ రోజులు ఎంతో ఘనంగా ఉండేది, ఎంతో ప్రేమాభిమానాలతో ఉండేది. ఈ రోజులతో పాటు శాసనసభ్యులకి ప్రజలకి దూరం ఉండేదిలా. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మీ కాలనీలు తిరుగుతుండేవాడిని. ఫస్ట్ రోజులైతే స్కూటర్లో కూడా తిరిగేవాడిని, తర్వాత కారులో తిరిగేవాడిని. మీ అందరినీ హెచ్చరించుకుంటూ మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ ఆ రోజుల్లో గడిపేది ఎమ్మెల్యేలు. ఈ రోజుతో పాటు ఎమ్మెల్యేలతో పాటు ఎక్కడో ఉండి ఏదో గులక దోసుకొని లేకుంటే ఇసుక దోపిడీ, ఈ విధంగా దోపిడీతో సంపాదించే మనస్తత్వం ఆ రోజు మాకు లేదు. మీతో కలిసి బతకడమే ఒక బతుగ్గా గొప్పతనంగా ఉండేది. మాకు ఎంతో గౌరవంగా భావించేవాళ్ళు. ఈ రోజు వీళ్ళకంతా కూడా బీద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రావాల్సిన ఇసుక, మట్టి, గులక, క్వార్జి మెటలు ఏది దొరికితే అదంతా కూడా ఎమ్మెల్యేలు స్వయంగానే అమ్ముకొని కోట్లు ఆర్జిస్తున్నారు. ఏమి పోయిందో కానీ కారణం అర్థం కాదు. కానీ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఈ విధంగా దోపిడీ చేసి బీద ప్రజలు రావాల్సిన చుట్టూ దోచుకొని కోట్లు ఆర్జించేవాళ్ళు కాదు. ఆఖరాకి మన మంత్రి గారు అయితే మీకు తెలుసు, జన్కోలో బూడిద వస్తుంది. జన్కో ఎక్కడుండేది, కృష్ణాపట్నం దగ్గర ఉండే జన్కోలో ఆ బూడిదని తీసుకొచ్చి సిమెంట్ లో కలుపుకొని పేదలు ఉపయోగించుకునేవాళ్ళు. వాళ్ళు ఫ్రీగా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అటువంటి బూడిదని కూడా ఈ శాసనసభ్యుడు, ఈ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కాపా పోలీసు వాళ్ళని పెట్టి రోజుకు ₹1,00,000 అమ్ముకుంటున్నాడు. రోజుకు ₹1,00,000. ఇదేమీ అబద్ధం కాదు, మీ అందరికీ తెలుసు, దేశమంతా తెలుసు. రోజుకు ₹1,00,000 గారి మూట కట్టుకుంటున్నాడు. ఇసుక దోపిడీ చేస్తున్నాడు. ఇదివరకు ఇసుక పేదలు తోలకపోయి అమ్ముకునేవాళ్ళు. ఆ ఇసుకనంతా కూడా వీళ్ళు అమ్ముకుంటున్నారు ఎమ్మెల్యే. మట్టి గులక అక్కడే దొరకలే, గులక కూడా వీళ్ళే. ఇకపోతే పోర్టుకుతోనే దానికి ఎవరికి లేకుండా వీళ్ళు తోలుకోపోయి కోట్లు ఆర్జిస్తున్నారు. సంపాదన జయంగా ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది. నేను కూడా అన్నిటికీ బానిచ్చి మీ అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా నేను రిటైర్ అయినట్టు ఇంచుమించు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 65 సంవత్సరాలు ఇంకెందుకు లేనని చెప్పి ఈ రోజు ఈ దోపిడీ చూసిన తర్వాత, గతంలో ఎప్పుడూ లేదు మన దేశం, మన రాష్ట్రంలో ఈ నిలువు దోపిడీ చూసిన తర్వాత, ఈ ఆలిబాబా 40 దొంగలని కథలు ఉండేది. ఆ విధంగా ఈ శాసనసభ్యులందరూ కూడా దొంగలుగా తయారయ్యి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి మనకు కావాల్సిన బ్రిడ్జిలు కానీ, మనకు కావాల్సిన రోడ్లు కానీ, మనకు అవసరమైన ప్రాజెక్టులు కానీ, పోలవరం ప్రాజెక్టు వస్తే ఇంకా వెళ్తా ఉంటుంది మన ప్రాంతం అంతా. అటువంటి ప్రాజెక్టులు కానీ డబ్బులు లేకుండా దోపిడీకి గిరి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా.
అదేమంటే పేదలకు 10 రూపాయలు వేసి 90 రూపాయలు తను తింటూ నేను పేదలకు సహాయం చేస్తాను. పేదలకు సహాయం చేస్తున్నావు. పేదలకు సంబంధించిన పెట్రోల్ ధర ఎంత? ప్రతి స్కూటర్లో ఏ వ్యక్తి కూడా పోలేడు. మోటార్ సైకిల్ ఉంది, దాని 20 రెట్లు పెంచావు. బస్సు ఎక్కిన ఛార్జీలు, ఈ విధంగా కరెంటుకి ఛార్జీలు, ఈ విధంగా దోపిడీకి పెంచుకుంటూ నేను చేశాను సహాయం అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఏ ప్రభుత్వం ఇచ్చినా మీకిచ్చే డబ్బులు ఎవరు కూడా ఆపలేరు. ఆపితే ఏ ప్రభుత్వం కూడా నిలవదు. ఎవరైనా ఇవ్వాల్సిందే. చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాడు, కానీ తక్కువ ఇచ్చే ప్రశ్న లేదు. ఆయన చెప్పాడు, ఆయన వస్తే ఫ్రీ బస్ అని. అందరు బస్సు ఎక్కొచ్చు ఇంకా ఫ్రీగా. బస్ ఛార్జీలు లేకుండా ఆటోల వరకు తెలంగాణలో చేస్తుంది ఇప్పుడు. అదే విధంగా ఆటోలు కూడా ఇస్తారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఉచితంగా డబ్బులు లేకుండా ఇస్తారు. ఈ విధంగా అనేక సదుపాయాలు చంద్రబాబు నాయుడు కూడా కలిగిస్తున్నాడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఆయన టైంలో మత్స్యకార సంఘాలకు అనేక సహాయాలు చేశాడు. కాబట్టి మీరంతా ఇది ఒకసారి ఆలోచించమని చెప్పి, నేను ఈ వయసులో మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఈ దౌర్జన్యాలని, ఈ దారిదోపిడిని విధానాలు జరగకుండా ఉండాలా, మన రాజ్యంతో సుభిక్షంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో నాకు ఈ వయసులో పదవి కావాలని నేను చుట్టూ రాలా. ఏదో అనుభవించాలని లేదా, ఏదో భగవంతుడి దైవాలు ఉండి దాంతో మీతో పాటు నా జీవనం కూడా జరిగిపోతుంది. నాకు కూడా 40 ఎకరాలు అమ్ముకున్నా నేను రాజకీయాల్లో. నేను 4 ఎకరాలు ఉన్నా జీవిస్తున్నా మీతో కూడా. అదే ఇబ్బందిగా పౌరుల సొత్తు దోపిడీ చేసినాడు బజార్లో పడతాడు, కానీ నీతిగా చేసినోడికి ఎప్పుడు నీతిగానే ఉంటారు. ఈ దోపిడీ విధానానికి వ్యతిరేకంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే ఉద్యమకారుడు. ఆయన ఎప్పుడు కూడా పోరాట పడిపించలేవాడు. అతను పోరాడతాడు. 4 పర్యాయాలు మనమే ఓడించడం ఆయన్ని. ఈ దఫాయిన అతనికి ఆఖరా టైం ఇది. ఈ దఫా తప్పితే ఇంకా రాలేడు. ఈ దఫాయిన మనం అంతా కూడా ఆయన మీద దయతో, ఆయన మీద అభిమానంతో, ఆయన మీద అప్యాయంతో మీరందరూ కూడా కలిసి ఓటు చేసి ఆయన్ని గెలిపించాల్సిందిగా ఆఖరా కోరికగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా. నేను ఏదైనా మీకు చేసి ఉంటే, మీకు ఉపయోగపడి ఉంటే మీ పెద్దల్ని అడగండి. సివి శేషారెడ్డి ఏ విధంగా ఉపయోగపడ్డాడు, మన కాలనీలు ఎట్లా డెవలప్ చేశాడు, ఈ సముద్ర తీరంలో ఉన్న మన వాళ్ళని గట్టిగట్ట తీసుకొచ్చాడు అనేది మీ పెద్దలంతా కూడా అడిగి, ఆ విధంగా మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మీ ఓట్లేసి గెలిపిస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తూ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.